In our previous class, we are discussed about various types of demand and also the demand introduction, law of demand, demand function, etc. we are discussed. Okay. Now, in this way, I am going to start determinants of demand. డిమాండ్ అనేటువంటి పాఠంలో డిమాండ్ను నిర్ణయించేటువంటి అంశాల గురించి ప్రస్తుతం మన క్లాస్లో చూద్దాం. డిమాండ్ ఏ విధంగా నిర్ణయించబడుతుంది, అసలు డిమాండ్ను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏ విధంగా మనకు ఉంటాయి అనేది మనం ఇక్కడ గమనించాలి. డిమాండ్ ఈజ్ ద డిజైర్ సపోర్టెడ్ బై ఎబిలిటీ టు పే అండ్ విల్లింగ్నెస్ టు బై. దిస్ ఈజ్ ద వెరీ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ దట్ ఈజ్ డిమాండ్. Demand is the desire supported by ability to pay and willingness to buy. Wanting of a commodity is not just called demand in our economic sense. వస్తువు కావాలి అని అనుకోవడాన్ని డిమాండ్గా పరిగణనలోకి తీసుకోలేము. వస్తువు కావాలి అనేటువంటి కోరికతో పాటుగా ఆ వస్తువుకు ఉన్నటువంటి ధరను భరించగలిగే శక్తి మన దగ్గర ఉండాలి. We are ready to have purchasing power of the commodity. ఆ వస్తువును కొనగలిగేటువంటి శక్తి మన దగ్గర ఉండాలి. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిమాండ్ ఇన్ అవర్ ఎకనామిక్ టర్మినాలజీ. అర్థశాస్త్ర పరిభాషలో వస్తువును కావాలనుకోవటంతో పాటుగా వస్తువును కొనగలిగేటువంటి శక్తి మన దగ్గర ఉండాలి. దట్ ఈజ్ నోన్ యాజ్ పర్చేజింగ్ పవర్ ఆఫ్ ది కమోడిటీ. ఓకే. డిమాండ్ ఈజ్ డిజైర్ సపోర్టెడ్ బై ఎబిలిటీ టు పే అండ్ విల్లింగ్నెస్ టు బై. Demand always relates to price and time. The commodity demand, the good demand always depending upon price of the commodity and time period. ఈ రెండు ముఖ్యమైనటువంటి అంశాల మీద ఒక వస్తువు యొక్క డిమాండ్ అనేది మనకి ఎప్పుడు ఆధారపడి ఉంటుంది. అందువల్ల పాయింట్ ఆఫ్ టైము అలాగే ప్రైస్ ఆఫ్ ది కమోడిటీని మనం కంపల్సరీగా దృష్టిలో పెట్టుకుని ఈ డిమాండ్ అనేటువంటి కాన్సెప్ట్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని ఆల్ఫ్రెడ్ మార్షల్, శామ్యుల్సన్ లాంటి ఎకానమిస్టులు మనకు చెప్పడం అనేది జరిగింది. ఓకే. నౌ వీఆర్ గోయింగ్ టు డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. వాట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ డిటర్మైనింగ్ డిమాండ్? ఫస్ట్ వన్ ఈజ్ ప్రైస్ ఆఫ్ ది గుడ్. వస్తువు యొక్క ధర ఈ యొక్క డిమాండ్ నిర్ణయించేటువంటి అంశాల్లో మొట్టమొదటి వరుసలో ఉంటుంది. ఇంక్రీజ్డ్ ప్రైస్ ఆల్వేస్ creates decreased demand. Decreased price always creates increased demand. In the law of demand itself, we are observed. The two conditions of the law of demand are when price increases, demand decreases. When price decreases, demand increases. అంతే కదా. మిగిలిన పరిస్థితుల్లో మార్పు లేనప్పుడు ఒక వస్తువు యొక్క ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని, వస్తువు యొక్క ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుందని మనం గమనించడం జరిగింది. ఓకే. ఇన్ దట్ ఆస్పెక్ట్ వీఆర్ హ్యావింగ్ ప్రైస్ ఆఫ్ ది గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ రెడీ టు కన్సిడర్ వాట్ వీఆర్ రెడీ టు బై. వీఆర్ రెడీ టు బై ఎక్స్ కమోడిటీ, వై కమోడిటీ ఆర్ జెడ్ కమోడిటీ. మనం ఏమైనా సరే మార్కెట్లో ఉన్నటువంటి వస్తువుల సమూహంలో, వస్తువుల గ్రూపులో అనేక రకాల వస్తువులు ఉంటాయండి మార్కెట్ అనగానే. కన్జ్యూమర్ గూడ్స్, ప్రొడక్టివ్ గూడ్స్, లగ్జరీ గూడ్స్, నెసెసిటీస్, కంఫర్ట్ ఓరియంటెడ్ గూడ్స్ ఎక్సెట్రా ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో అనేక రకాల విలాసవంతమైనటువంటి వస్తువులు, సౌకర్యాలను కల్పించేటువంటి వస్తువులు, తప్పనిసరిగా ప్రతి మనిషికి ఉండవలసినటువంటి వస్తువులు, ఇలా అనేక రకాల వర్గాల్లో వస్తువులు మనకు అందుబాటులో ఉండేటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనము మనకు కావాల్సినటువంటి కేటగిరీ ఆఫ్ గూడ్ ఏంటో తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఆ వస్తువును కొనగలిగేటువంటి శక్తి మన దగ్గర ఉందో లేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అందువల్ల వీఆర్ రెడీ టు బై ఎక్స్ టైప్ ఆఫ్ కమోడిటీ, వై టైప్ ఆఫ్ కమోడిటీ అండ్ జెడ్ టైప్ ఆఫ్ కమోడిటీ. ఫస్ట్ వీఆర్ రెడీ టు డిటర్మైన్. ఆఫ్టర్ దట్ వీఆర్ రెడీ టు డిస్కస్ వెదర్ వీఆర్ రెడీ టు పర్చేజ్ దట్ కమోడిటీ ఆర్ బేరింగ్ కమోడిటీ ఆర్ నాట్. ది ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఈజ్ హ్యావింగ్ వన్ టైప్ ఆఫ్ ప్రైస్. ఒక వస్తువుకు ఒక రకమైనటువంటి ధర ఉంటుంది. వెదర్ వీఆర్ హ్యావింగ్ దట్ ప్రైస్ క్యాపబిలిటీ ఆర్ నాట్. ప్రైస్ బేరింగ్ క్యాపబిలిటీ, ఆ వస్తువు యొక్క ధరను మనం భరించగలమా? వీఆర్ రెడీ టు హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఎబిలిటీ టు బేర్ దట్ కమోడిటీస్ ప్రైస్. ఆ వస్తువు యొక్క ధరను భరించగలిగేటువంటి ఎబిలిటీ, శక్తి, సమర్థత మన దగ్గర ఉన్నదా లేదా అనేది
ప్రతి కన్జ్యూమరు కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రైస్ ఆఫ్ ది గుడ్ ఈజ్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ డిటర్మినెంట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ డిమాండ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ కమోడిటీ ఇన్ ది పర్టిక్యులర్ టైం. ఒకానొక సమయంలో ఒకానొక వస్తువు యొక్క ధరని ఈ యొక్క వస్తువు ధర అనేది నిర్ణయించబడుతుంది. సెకండ్ అండి, ప్రైస్ ఆఫ్ అదర్ గూడ్స్, కాంప్లిమెంటరీ గూడ్స్ అండ్ సబ్స్టిట్యూట్స్. ఆల్రెడీ వీఆర్ క్లారిఫైడ్ వాట్ టైప్ ఆఫ్ గూడ్స్ ఆర్ కాంప్లిమెంటరీ గూడ్స్. డిఎల్ గూడ్స్, జంట వస్తువులు, కార్ పెట్రోలు, బ్రెడ్ బటర్, పెన్ ఇంక్, షర్టు ప్యాంటు, షూ సాక్స్ ఎక్సెట్రా ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ గూడ్స్ ఇన్ అవర్ ఎకనామిక్ సెన్స్. అర్థశాస్త్ర పరిభాషలో పూరక వస్తువులు అనగా జంట వస్తువులు అని చెబుతాము. ఏదైనా సరే ఒకటి ఉండి ఇంకోటి లేకపోతే మనకున్నటువంటి ఆర్థిక కార్యకలాపం, ఎకనామిక్ యాక్టివిటీ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ బై ది వన్ కన్జ్యూమర్. ఒకానొక వినియోగదారుడు ఈ జత వస్తువుల్లో, రెండు వస్తువుల్లో, పూరక వస్తువుల్లో ఒక వస్తువుని కలిగి ఉండి రెండో వస్తువుని కనుక అతను తీసుకోలేకపోయాడు అనుకోండి, అక్కడ ఆర్థిక కార్యకలాపం అనేది జరగదు. అందువల్ల కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ అంటే డ్యూయల్ గూడ్స్, జంట వస్తువులు అనేటువంటి విషయాన్ని కరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలండి. చూడండి ఇక్కడ మన ఎగ్జాంపుల్స్లో కార్ పెట్రోల్, పెట్రోల్ బదులు డీజిల్ కావచ్చు, లేకపోతే సిఎన్జి గ్యాస్ కావచ్చు, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కావచ్చు. ఏదో ఒక ఇంధన వనరు లేకుండా కారు ప్రయాణం అనేది మనం చేయలేం. ఈజ్ ఇట్ క్లియర్? నిజమే కదండి, అదనమాట. నెక్స్ట్కి వచ్చేప్పటికి షర్టు ప్యాంట్, ఏదే ఒకటి ధరించి రెండోది మర్చిపోయాం అనుకోండి, చూడటానికి బాగోదు కదా, తెలిసిందే అందరికీ. నెక్స్ట్ షూ సాక్స్ అంటే షూ సాక్స్. అఫ్ కోర్స్ ఈ రోజున యూత్ చాలామంది వితౌట్ సాక్స్ దే ఆర్ రెడీ టు వేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షూస్. వీఆర్ రెడీ టు అబ్జర్వ్ ఇన్ ద మార్కెట్. ఈ రోజున చాలామంది యువకులు సాక్స్ ధరించకుండా బోట్లను ధరించుకుని అదొక ట్రెండీలాగా వెళ్తూ ఉంటారు. సినిమాల్లో ఏది చేస్తే మన యొక్క యువకులు కూడా చేస్తూ ఉంటారు కదండి. అది క్వైట్ న్యాచురల్ కదా. ఇక్కడ స్వర్ణ మేడం అయినంతే, నేనేనంతే, ఎవరైనా అంతే. అంటే ఫ్యాషన్కు ఉన్నటువంటి పవర్ అలాంటిది. దాన్నే ట్రెండీ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. అందుకని కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే డ్యూయల్ గూడ్స్, జంట వస్తువులను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ సబ్స్టిట్యూట్స్ అండి. వాట్ ఆర్ ది సబ్స్టిట్యూట్స్? సబ్స్టిట్యూట్స్ అంటే దిస్ ఆర్ దట్ కమోడిటీ, వెదర్ ది యూజింగ్ ఆఫ్ దిస్ కమోడిటీ ఆర్ ది యూజింగ్ ఆఫ్ దట్ కమోడిటీ. టీ కాఫీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్స్టిట్యూట్ రిలేషన్షిప్ ఇన్ అవర్ ఎకనామిక్స్. అర్థశాస్త్ర పరిభాషలో టీ కాఫీ అనేటువంటి ప్రత్యామ్నాయ వస్తువుల్ని మనం చక్కటి ఉదాహరణగా చెప్తాం. దేనికి? సబ్స్టిట్యూట్ గూడ్స్. ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ ది టీ హ్యాబిట్ ఆర్ కాఫీ హ్యాబిట్. అవునా కదా? నవే డేస్ ఎవ్రీ పర్సన్ ఆర్ హ్యావింగ్ రెడీ టు డ్రింక్ టీ ఆర్ కాఫీ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ప్రతిరోజు ఉదయాన్నే ప్రతి మనిషి కూడా ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ తాగేటువంటి అలవాటు కలిగి ఉంటూ ఉంటాడు. ఈ విధంగా దీన్ని మనము సబ్స్టిట్యూట్ రిలేషన్షిప్గా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రైసెస్ ఆఫ్ అదర్ గూడ్స్ లైక్ కాంప్లిమెంటరీస్ అండ్ సబ్స్టిట్యూట్స్ వీఆర్ రెడీ టు అబ్జర్వ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్. డిమాండ్ అనేటువంటి ఒక అంశాన్ని మనం నిర్ణయించేటువంటి క్రమంలో ఇతర వస్తువులైనటువంటి ధరలను కూడా మనం పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. పూరక వస్తువుల ధరలు, ప్రత్యామ్నాయ వస్తువుల ధరలను కూడా మనం గమనించాలి. నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్ అండి, ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్. వినియోగదారుల యొక్క ఆదాయాలు ఎలా ఉన్నాయి? ఇన్ ది సొసైటీ ది కన్జ్యూమర్స్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్స్, హయ్యర్ ఇన్కమ్, లోయర్ ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్. డిపెండింగ్ ఆన్ ది ఇన్కమ్ లెవెల్ ది కమోడిటీ డిమాండ్ విల్ డిటర్మైన్డ్. సమాజంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి వినియోగదారుల యొక్క ఆదాయాల స్థాయిలను బట్టి కూడా ఒక వస్తువు యొక్క డిమాండ్ అనేది నిర్ణయించబడేటువంటి అవకాశం ఉంటుంది. ఫోర్త్ వన్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ది కన్జ్యూమర్. వినియోగదారుని యొక్క అభిరుచులు అలవాట్లలో కూడా మనకు అనేక రకాల తేడాలు ఉంటాయి. అకార్డింగ్ టు దేర్ ఇన్కమ్ లెవెల్స్ ది డిఫరెంట్ కస్టమర్స్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ అకార్డింగ్ టు దేర్ విల్ పవర్ అండ్ మనీ పవర్. వినియోగదారులకు ఉన్నటువంటి ఆదాయ సహాయాన్ని బట్టి ఒక్కో వినియోగదారుడు రిచ్ టేస్ట్లు, రిచ్ ప్రిఫరెన్సెస్ కలిగి ఉంటారు. అది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని కూడా డిటర్మైన్ చేస్తూ ఉంటుంది. అందువల్ల టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ది కన్జ్యూమర్ ఆల్సో డిటర్మైన్ ది వన్ కమోడిటీస్ డిమాండ్. నెక్స్ట్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ అండి. దేశంలో ఉన్నటువంటి జనాభా సంఖ్యను బట్టి అకార్డింగ్ టు ది పాపులేషన్ లెవెల్ ఆల్సో వీఆర్ రెడీ టు డిటర్మైన్
demand of the particular commodity, whether it is a consumer good or it is a productive good. అది ఉత్పాదక వస్తువైనా వినియోగ వస్తువైనా సరే సమాజంలో దేశంలో ఉన్నటువంటి జనాభా సంఖ్యను బట్టి కూడా ఆ వస్తువుల యొక్క ధరలు నిర్ణయించబడతాయి. ధరలతో పాటుగా దానికి ఉన్నటువంటి డిమాండ్ పరిమాణాన్ని కూడా మనము నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. ఇవన్నీ వస్తువు యొక్క డిమాండ్ని నిర్ణయిస్తాయి. ఇంకా మనకి 6th పాయింట్ ఉంది, అదే టెక్నాలజికల్ చేంజెస్, సాంకేతిక పరమైనటువంటి మార్పులు. అకార్డింగ్ టు ది టెక్నాలజీ వెరీ ఆర్ రెడీ టు యూజ్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఏ కమోడిటీ. ఏదైనా ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఉత్పత్తి చేసేటువంటి క్రమంలో దానికి వినియోగించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి కూడా వస్తువుల యొక్క ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి డిమాండ్ అనేది డిటర్మైన్ అవుతుంది. లోయర్ డిమాండ్, హయ్యర్ డిమాండ్, కాన్స్టెంట్ డిమాండ్ ఎక్సెట్రా వీఆర్ రెడీ టు డిటర్మైన్. నెక్స్ట్ వన్, వెదర్ కండిషన్స్ ఆర్ క్లైమాటిక్ కండిషన్స్. సమాజంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి కూడా డిమాండ్ అనేది మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ వింటర్ సీజన్ వీఆర్ రెడీ టు హ్యావ్ సో మెనీ గూడ్స్ ఆఫ్ డిమాండ్. ఇన్ ది సమ్మర్ సీజన్ వీఆర్ రెడీ టు గుడ్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిమాండ్ ఇన్ అవర్ సొసైటీ. అంతే కదా, ఎండాకాలంలో కొన్నటువంటి వస్తువులు చలికాలంలో కొనలేము, చలికాలంలో కొన్నటువంటి వస్తువులు ఎండాకాలంలో కొనలేము. అంటే డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్స్ విషయంలో క్లైమేట్, వెదర్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా తన యొక్క రోల్ను ప్లే చేసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అండి, స్టేట్ ఆఫ్ బిజినెస్ అంటే వ్యాపార సరళి. పెద్ద పెద్ద సరుకుల్ని అట్టబెట్లు మనం కొన్నాం అనుకోండి, అప్పుడు మనకు హోల్సేల్ ప్రైస్కే వాళ్ళు సరుకుల్ని సరఫరా చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీఆర్ రెడీ టు పర్చేజ్ ఇన్ ఏ పీస్ లెవెల్. 1 కానీ 2 కానీ 3 కానీ కొనేటువంటి పరిస్థితి ఉందనుకోండి, దాన్ని మనం రిటైల్ బిజినెస్ అని కూడా పిలుస్తాం. ఈ విధమైనటువంటి పరిస్థితులు మనకు ఉన్నప్పుడు ఆ విధంగా మనం వస్తువులను కొనేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ది కన్జ్యూమర్, ఇన్కమ్స్ ఆఫ్ ది కన్జ్యూమర్స్, ప్రైస్ ఆఫ్ ది గుడ్ అండ్ ప్రైసెస్ ఆఫ్ కాంప్లిమెంటరీ అండ్ అదర్ గూడ్స్, టెక్నాలజికల్ చేంజెస్, వెదర్ టైప్, స్టేట్ ఆఫ్ బిజినెస్ ఎక్సెట్రా ఆర్ having various determinants of demand. These are the various factors which are determining demand of a particular commodity. ఈ పైన చెప్పబడినటువంటి 8 రకాల అంశాల ద్వారా ఒక వస్తువు యొక్క డిమాండ్ నిర్ణయించడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ 8 డిటర్మినెంట్స్ని బట్టే మనకు సమాజంలో కానీ దేశంలో కానీ పర్టిక్యులర్ గూడ్ యొక్క ప్రైస్ అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల these determinants always having separate role to play in the commodities demand. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ డిమాండ్. డిమాండ్లోని రకాలు. అసలు డిమాండ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది ఏంటనేది అనమాట. అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్, దేర్ ఈజ్ ఏ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ అండ్ క్వాంటిటీ డిమాండ్. వెన్ ది ప్రైస్ ఇంక్రీజెస్, ది డిమాండ్ డిక్రీజెస్. When price decreases, demand increases. Other things being equal అని ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ క్లాస్లోనే కవర్ చేయటం అనేది జరిగింది. When price of the commodity increases, quantity demand of the commodity decreases. Is it right? When price of the commodity decreases, quantity demand of the commodity increases. ఒక వస్తువు యొక్క ధర పెరిగితే డిమాండ్ ఏమవుతుందండి? తగ్గుతుంది. ఒక వస్తువు యొక్క ధర తగ్గితే డిమాండ్ పరిమాణం ఏమవుతుంది? పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం లా ఆఫ్ డిమాండ్లోనే అబ్జర్వ్ చేయటం అనేది జరిగింది. దీన్ని మనము డిమాండ్ సూత్రముగా పరిగణించవలసిన అవసరం ఉంటుంది. అదర్ థింగ్స్ రిమైన్స్ ఈక్వల్, అదర్ థింగ్స్ రిమైన్స్ సేమ్ అనేది మనం ఐడెంటికల్గా పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, దేర్ ఆర్ 3 types ఆఫ్ డిమాండ్ ఇన్ అవర్ ఎకనామిక్స్. మొత్తం అర్థశాస్త్ర పరిధిలో 3 రకాలైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. ఫస్ట్ వన్, price demand. Here we are ready to explain about price of the commodity and quantity demanded. ధర డిమాండ్ అనేటువంటి మొదటి రకంలో వస్తువు ధరకి డిమాండ్ యొక్క పరిమాణానికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇన్ సెకండ్ డిమాండ్, దట్ ఈజ్ ఇన్కమ్ డిమాండ్. హియర్ ఇన్కమ్ రిలేషన్షిప్ విత్ పర్చేజింగ్ పవర్. ఇన్కమ్ రిలేషన్షిప్ అండ్ క్వాంటిటీ డిమాండెడ్ బై ది కన్జ్యూమర్. ఒక వ్యక్తికి వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టే అతని యొక్క కొనుగోలు పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. కొనుగోలు పరిస్థితులు అంతే కదా, అతనికి వచ్చే ఆదాయాన్ని బట్టే మనం ఇక్కడ
అతని డిమాండ్ స్థాయిని అంచనా వేయడానికి అవసరం ఉంటుంది. థర్డ్ వన్ క్రాస్ డిమాండ్ అండి. క్రాస్ అంటే మనకు వస్తువుల యొక్క పరిధిని బట్టి అక్కడ ఉన్నటువంటి ఒక డిమాండ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఒక వస్తువును కంపల్సరీగా పర్చేజ్ చేసామనుకో ఎనదర్ గుడ్ని కంపల్సరీగా మనము కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే అక్కడున్న కమోడిటీస్ రిలేషన్షిప్ వస్తువుల యొక్క పరస్పర సంబంధాన్ని బట్టి కూడా మనం కొనాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏమి లేదు, ఇక్కడ బ్రష్ కొన్నాం అనుకోండి టూత్పేస్ట్ కొనాలి, టూత్పేస్ట్ కొన్నాం అనుకోండి బ్రష్ కొనాలి. అఫ్కోర్స్ అప్పటికప్పుడు కాకపోయినా ఏంటి 1/1 సిరీస్లో మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం, డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం అక్కడ ఉన్నటువంటి వినియోగదారులకి తప్పనిసరిగా ఏర్పడుతుంది. దీన్నే మనం పర్చేజింగ్ ప్యాటర్న్స్ అంటాం. కొనుగోలు వాతావరణాలు, కొనుగోలు వ్యక్తులు, కొనుగోలు రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని జనరల్లీ కాల్డ్ ది డిమాండ్ టైప్స్ ఆర్ 3. ఫస్ట్ వన్ ఈజ్ ప్రైస్ డిమాండ్, సెకండ్ వన్ ఈజ్ ఇన్కమ్ డిమాండ్, థర్డ్ వన్ ఈజ్ క్రాస్ డిమాండ్. ధర డిమాండ్, ఆదాయ డిమాండ్, అలాగే జాత్యంతర డిమాండ్. ఆ యొక్క పదాలను మనం చక్కగా పరిశీలిస్తే అక్కడే అర్థం మనకు గోచరించేటువంటి అవకాశం ఉంది. ధర డిమాండు, ధరను బట్టి డిమాండు. ఇన్కమ్ డిమాండ్, ఆదాయ వనరులను బట్టి ఒక వ్యక్తి యొక్క కొనుగోలు ఉంటుంది. ఎక్కువ ధర కలిగిన వస్తువులు కొనగలాలి అంటే ఎక్కువ ఆదాయాలు ఉండాలి. తక్కువ ధర కలిగినటువంటి వస్తువుల జోలికి వెళ్ళాలంటే మనకు తక్కువ ఆదాయం ఉన్నట్టే లెక్క. అలా కాకుండా ఎక్కువ తక్కువ కాకుండా ఇన్ బిట్వీన్ లెవెల్లో ఉన్నాడు అనుకోండి ఒక కన్జ్యూమరు, అతనికి ఉన్నటువంటి ఇన్కమ్ని ఏమని చెప్పొచ్చండి, ఏమంటాం, యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్. అతనికి ఎక్కువ ఆదాయము లేదు చెప్పడానికి, అలా అని తక్కువ ఆదాయం లేదు, ఇన్ బిట్వీన్ ఒక రకమైన సగటు ఆదాయాన్ని పొందుతున్నటువంటి వినియోగదారుడు. వాళ్ళనే మనం సొసైటీలో ఏమంటాం, మిడిల్ క్లాస్ కన్జ్యూమర్స్, మధ్య తరగతికి చెందినటువంటి వినియోగదారులుగా మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్రాస్ డిమాండ్ అండి. కమోడిటీస్ రిలేషన్షిప్ని బట్టి క్రాస్ డిమాండ్ ఉంటుంది. కారు కొన్నామంటే పెట్రోలో, డీజిలో, సిఎన్జియో కొనక తప్పదు. కాకపోతే ఒకటేమవుతుంది, ఇక్కడ హై ప్రైస్డ్ కమోడిటీ అవుతుంది, రెండోది ఏమైంది, లో ప్రైస్డ్ కమోడిటీ అవుతుంది. ఈ విధంగా కమోడిటీస్ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క పరస్పర సంబంధాన్ని బట్టి మనం ఆధారం చేసుకుని ఇక్కడ ప్రైస్ డిమాండ్ అని, ఇన్కమ్ డిమాండ్ అని, క్రాస్ డిమాండ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, వీఆర్ రెడీ టు అబ్జర్వ్ వన్ బై వన్. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైస్ డిమాండ్ విత్ ఏ డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్. ధర డిమాండ్లో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ గుడ్ ఆర్ కమోడిటీ. ఏదైనా ఒకానొక వస్తువు యొక్క ధరను బట్టి అతను ఎంత పరిమాణంలో కొన్నాడు అనేది మనం తెలుసుకోవచ్చు. జనరల్గా టైం పీరియడ్ అనేది ఎప్పుడు ఎఫెక్టివ్ మ్యాటర్గానే డిమాండ్లో మనకు వర్కౌట్ అవుతుంది. ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్, ఆల్ఫ్రెడ్ మార్షల్ యొక్క రూల్ అండి అది. దేర్ ఈజ్ ఏ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఏ గుడ్. ఇన్వర్స్ అంటే తెలుసు కదా, ఆపోజిట్ రిలేషన్. ఆపోజిట్ అంటే ఏమంటామండి, ప్రైస్ పెరిగిందనుకోండి డిమాండ్ ఏమవుద్ది అనుకున్నాం మనం, తగ్గుతుంది అనుకున్నాం. ప్రైస్ తగ్గిందనుకోండి డిమాండ్ ఏమవుద్దండి, పెరుగుతుంది అనుకున్నాం అనమాట. దీన్ని ఇన్వర్స్ రిలేషన్షిప్ అనొచ్చు, లేకపోతే ఆపోజిట్ రిలేషన్ అని కూడా పిలవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రైస్ డిమాండ్ని ఒక చిన్న మ్యాథమెటికల్ ఈక్వేషన్లో చెప్పొచ్చు. dx ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ px. dx అంటే డిమాండ్ ఆఫ్ ఎక్స్ కమోడిటీ ఈజ్ ఈక్వల్ టు f అంటే ఫంక్షనల్ రిలేషన్షిప్, బ్రాకెట్లో ఇచ్చిన px అంటే అర్థం ఏంటండి, ప్రైస్ ఆఫ్ ఎక్స్ కమోడిటీ. ఎక్స్ వస్తువు యొక్క ధర ఎప్పుడు కూడా ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్ని బట్టే ఉంటుంది. అలాగే ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్ ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది, ఎక్స్ వస్తువు యొక్క ధర మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా మనం గమనిస్తే ఇక్కడున్న డయాగ్రామ్లో మనకున్నటువంటి డిమాండ్ కర్వ్ ఏ విధమైనటువంటి షేప్లో ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ డిమాండ్ కూడా అదే షేప్లో ఉంటుంది. ఆల్వేస్ స్లోప్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అన్నాం కదా, ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉండేటువంటి రేఖ మనం గమనిస్తున్నాం. అలాంటి ఎడమ నుండి కుడికి కిందికి వాలేటువంటి రేఖనే ధర డిమాండ్ రేఖ, ప్రైస్ డిమాండ్ కర్వ్ అని చెప్పి పిలుస్తున్నాం. ప్రైస్ డిమాండ్ కర్వ్. ఈ ధర డిమాండ్ రేఖే మనకు అనేక రకాలుగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది. ఓ వై మీదేమో మనం ధరను తీసుకున్నామండి, ఓ ఎక్స్ మీదేమో డిమాండ్ తీసుకోవటం అనేది జరిగింది. ఈ విధంగా ఫస్ట్ కేటగిరీలో ఉన్నటువంటి ప్రైస్ డిమాండ్ని మనము అధ్యయనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మనం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. ఒక చక్కటి పటం ద్వారా కూడా దీన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు లా ఆఫ్ డిమాండ్ కర్వ్ ఏ విధంగా ఉంటుందో ప్రైస్ డిమాండ్ కర్వ్ కూడా సేమ్ షేప్ను కలిగి ఉంటుంది.
డిమాండ్ సూత్రంలో ఉన్నటువంటి డిమాండ్ రేఖకి ఎలాంటి నెగటివ్ స్లోప్ రుణాత్మకమైనటువంటి వాలు ఉందో ధర డిమాండ్ రేఖలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి రేఖ యొక్క ఆకారం కూడా సేమ్ టు సేమ్ అదే ఆకారంలో ఉంది. అందుకని దీన్ని ఏమన్నారు, ప్రైస్ డిమాండ్. ఇట్ ఆల్వేస్ ఎక్స్ప్లెయిన్స్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండ్ రిలేషన్. ఒకానొక వస్తువు యొక్క ధరకి కొన్నటువంటి వస్తువుల పరిమాణానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తే దాన్ని మనము ధర డిమాండ్గా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టైప్ అండి, ఇన్కమ్ డిమాండ్. పేరులోనే ఉంది మీనింగ్ అంతా. అకార్డింగ్ టు ది ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ ది పర్టిక్యులర్ కమోడిటీ డిమాండ్ ఆల్వేస్ డిపెండ్స్. ఒకానొక వస్తువు యొక్క డిమాండ్ ఒకానొక వినియోగదారుడి యొక్క ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, గూడ్స్ ఎప్పుడు కూడా హై ప్రైస్డ్ గూడ్స్, లో ప్రైస్డ్ గూడ్స్, యావరేజ్ ప్రైస్డ్ గూడ్స్ ఉంటాయి. ఇన్ ది సేమ్ వే సొసైటీలో ఉన్నటువంటి కన్జ్యూమర్స్ కూడా అంతే. హై ఇన్కమ్ పీపుల్, లో ఇన్కమ్ పీపుల్ అండ్ యావరేజ్ ఇన్కమ్ పీపుల్. అధిక ఆదాయం కలిగిన వాళ్ళు, తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు, మధ్య స్థాయిలో సగటు ఆదాయం కలిగినటువంటి వినియోగదారులు, ఇలాంటి వేరియస్ కమ్యూనిటీస్, రకరకాలైనటువంటి సమాజంలో ఉన్న వర్గాల్ని వినియోగదారుల్లో మనం గమనిస్తూ ఉంటాము. అందుకనే ఏదైనా ఒక పర్టికులర్ షాప్కి వెళ్ళాడు అనుకోండి, పలానా ఐటెం అని, మీకు ఏ రేంజ్లో కావాలండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి షాప్ కీపర్స్, సేల్స్ డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మాకు పలానా రేంజ్ అంటే అర్థం ఏంటండి, స్థాయి. రేంజ్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ వేరియస్ కమోడిటీస్ ఇన్ ది మార్కెట్ ఆర్ షాప్స్. రకరకాల దుకాణాల్లో కానీ మార్కెట్లో కానీ వివిధ దాయర్ల స్థాయి వద్ద అనేక రకాల వస్తువు సేవలు మనకు అందుబాటులో ఉంటాయి. మీకు ఏ రేంజ్లో కావాలి, 1000 రూపాయల్లో చూపించమంటారా, 500లో చూపించమంటారా, 2000 కావాలనేది సహజంగా వాళ్ళు అడుగుతారు. ఆ డిటర్మినేషన్ అనేది జరిగిందనుకోండి, బయ్యర్కి సెల్లర్కి మధ్యలో జరగబోయే పర్చేజింగ్ యాక్టివిటీ చాలా సింపుల్ అయిపోతుంది. తక్కువ టైంలో మనకు కావాల్సిన వస్తువులను మనం సెలెక్ట్ చేసుకొని కొనుక్కుని పక్కా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఫస్ట్ వాళ్ళు ఏం చేసుకుంటారు, రేంజ్ అనే దాన్ని గమనించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అండి, ఇట్ ఎక్స్ప్లెయిన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్ అండ్ చేంజ్ ఇన్ డిమాండ్. రకరకాల ఆదాయాలను బట్టే డిమాండ్లో అనేక రకాల మార్పులు వస్తాయి. ది ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ డిమాండ్ మే బీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది గుడ్. నేచర్ తెలుసు కదా, అది ప్రొడక్టివ్ కూడా, రా మెటీరియలా, కన్జ్యూమర్ కూడా, లగ్జరీ కమోడిటీయా, కంఫర్ట్ కూడా, ఇలాంటివన్నీ మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అకార్డింగ్ టు ది నేచర్ ఆఫ్ ది కమోడిటీ ఆర్ గుడ్ ది పర్చేజింగ్ యాక్టివిటీ ఆఫ్ ది కన్జ్యూమర్స్ మే డిపెండ్స్. ఒకానొక వినియోగదారుడి యొక్క కొనుగోలు ప్రక్రియ అనేది వస్తువు యొక్క స్వరూప స్వభావాలను బట్టి మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇన్కమ్ డిమాండ్లో ఇన్కమ్తో పాటుగా నేచర్ ఆఫ్ ది కమోడిటీని కూడా మనం ఏం చేయాలండి, పరిగణనలోకి తీసుకోవాలి. హియర్ వీఆర్ రెడీ టు కన్సిడర్ ది నేచర్, ది టైప్, ది యూసేజ్ ఆఫ్ ది పర్టిక్యులర్ గుడ్ ఆర్ కమోడిటీ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండ్ ఆల్సో రెడీ టు పర్చేజ్ బై ది కన్జ్యూమర్ ఆఫ్ లోయర్ ఇన్కమ్ గ్రూప్, యావరేజ్ ఇన్కమ్ గ్రూప్ ఆర్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్. ఆదాయ స్థాయి అనేక రకాలుగా ఉన్నటువంటి వినియోగదారులందరూ కూడా అన్ని రకాల వస్తువుల్ని కొనరు, చూసిన ప్రతి వస్తువుని కొనరండి. వాటిల్లో ది బెస్ట్, దాన్నే నచ్చిందా లేదా అని చెప్పి అంటూ ఉంటాం. ఈజ్ ఇట్ రెడీ టు బై ఆర్ నాట్. ఆ నచ్చినటువంటి వస్తువుల్లో 4-5 ఉంటాయి, వాటిల్లో ది బెస్ట్ వన్ మాత్రమే వాళ్ళు చివరికి కొంటారు. కానీ ఏంటి, చూసినటువంటి అన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ని చూసినటువంటి క్రమంలో నచ్చినటువంటి ప్రతిదాన్ని కూడా వాళ్ళు పర్చేజ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే నచ్చినంత మాత్రాన ఇన్కమ్ ఎక్కువగా అప్పటికప్పుడు పెరిగేటువంటి ఛాన్స్ అనేది మనకి ఉండదు. అందుకని ఇన్కమ్ డిమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాన్ని గమనించి మనం జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ని బట్టి అర్థం చేసుకోవాలి. వీటిల్లో మనకు 2 టైప్స్ ఆఫ్ కమోడిటీస్ ఉంటాయండి. ఫస్ట్ సుపీరియరు, రెండోదేమో ఇన్ఫీరియర్. సుపీరియర్ అంటే మేలు రకమైన క్వాలిటేటివ్ గూడ్స్, నాణ్యత ఉన్నటువంటి వస్తువులు. ఇన్ఫీరియర్ అంటే నాణ్యతా పరిమాణం తక్కువగా ఉన్నటువంటి వస్తువులు. వాటిని మనము లో క్వాలిటీ గూడ్స్ ఆర్ నాసి రకం వస్తువులని పిలుస్తూ ఉంటాం. తక్కువ నాణ్యత అన్నమాట. సుపీరియర్ గూడ్స్ అండ్ ఇన్ఫీరియర్ గూడ్స్. ఆ విధంగా మనకు ఎకానమిస్టులు కేటగరైజ్ చేశారు. సుపీరియర్ గూడ్స్ ఏంటో చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ దీస్ గూడ్స్
వెన్ ఇన్కమ్ ఇంక్రీజెస్ డిమాండ్ డిక్రీజెస్, ఇన్కమ్ డిక్రీజెస్ డిమాండ్ ఆల్సో డిక్రీజెస్. ఇలాంటి సుపీరియర్ గూడ్స్ విషయంలో ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, డిమాండ్ ఏమైద్ది? ఆటోమేటిక్గా పెరిగిద్ది. ఇన్కమ్ తగ్గిందనుకోండి, ఆటోమేటిక్గా డిమాండ్ ఏమైద్ది? తగ్గిపోయింది. ఈ విధమైనటువంటి మార్పుల్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల వస్తు సేవలు అనేక రకాల రూపాల్లో మనకి గోచరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఈ డయాగ్రామ్లో కూడా ఓవై మీదేమో ఇన్కమ్ తీసుకున్నాం, ఓఎక్స్ మీదేమో డిమాండ్ని చూసాం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ డిమాండ్ కర్వ్ ఎలా ఉంది? పాజిటివ్ స్లోప్లో ఉంది, అప్వర్డ్ స్లోప్లో ఉంది. ఈ డిమాండ్ రేఖ ఎగువ భాగానికి వెళ్ళినటువంటి డైరెక్షన్లో మనకి ఉందన్నమాట. దీన్ని మనం ఈ విధంగా గమనిస్తున్నాం. ఎందుకని? ఈ సుపీరియర్ గూడ్స్ విషయంలో వస్తువుల యొక్క ధర పెరిగితే డిమాండ్ కూడా ఏమైంది? పెరిగింది. వస్తువుల యొక్క ధర తగ్గితే డిమాండ్ కూడా ఏమైంది? తగ్గింది. అంటే ఇక్కడున్న రిలేషన్షిప్ సేమ్ టు సేమ్గా ఉంది, డైరెక్ట్ రిలేషన్షిప్గా ఉంది. కాబట్టి ఈ విధంగా మనకు డిమాండ్ అనేది పనిచేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని దీన్ని ఏమన్నారు? సుపీరియర్ గూడ్స్, మేలు రకమైన నాణ్యమైనటువంటి వస్తువుల విషయంలో డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పటం ఎలా ఉంటుందో ఇక్కడ మనం గమనించాం. ఓకే, నెక్స్ట్ టైప్ అండి. ఇన్ ది ఇన్కమ్ డిమాండ్ వీఆర్ హ్యావింగ్ సెకండ్ టైప్ ఆఫ్ గూడ్స్, ఇన్ఫీరియర్ గూడ్స్, నాసి రకమైన నాణ్యత తక్కువ ఉన్నటువంటి వస్తువులు. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్, వెన్ ఇన్కమ్ ఇంక్రీజెస్ డిమాండ్ డిక్రీజెస్, whereas income decreases demand increases. జస్ట్ లైక్ లా ఆఫ్ డిమాండ్లో మనం ఏం చెప్పామో అదే చెప్తాం అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ డిమాండ్ ఈజ్ నెగిటివ్. సుపీరియర్ గూడ్స్లో ఎలా ఉంది? పాజిటివ్ రిలేషన్ ఉంది. ఎందుకని? ఇన్కమ్ పెరిగితే డిమాండ్ పెరిగింది, ఇన్కమ్ తగ్గితే డిమాండ్ కూడా తగ్గింది. బట్ వేరాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్, నాసి రకమైన తక్కువ నాణ్యత కలిగినటువంటి వస్తువుల విషయంలో మనకు ఉన్నటువంటి డిమాండ్ నెగటివ్ పొజిషన్లో ఉంటుంది. ఒకటి పెరగటము, ఒకటి తగ్గటము ఉంటుంది. ఇన్కమ్ డిక్రీజ్ అయింది, డిమాండ్ ఇంక్రీజ్ అయింది. ఇన్కమ్ డిక్రీజ్ అయింది, డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎకానమిస్టులు ఇన్ ది కేస్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్ వీఆర్ హ్యావింగ్ నెగటివ్ డిమాండ్, నాసి రకమైనటువంటి వస్తువుల విషయంలో డిమాండ్ ఎలా ఉంటుందని చెప్పారు? నెగటివ్, రుణాత్మకంగా ఉంటుంది అని చెప్పారు. ఓవై మీదేమో సేమ్ ఇన్కమ్ తీసుకున్నామండి, ఓఎక్స్ మీదేమో డిమాండ్ను తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ డిడి అనేది డిమాండ్ కరువుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది మళ్ళీ ఇక్కడ నెగటివ్ స్లోప్లో ఉంది. ఏంటి? ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటాము. ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంది. ఈ విధమైనటువంటి డిమాండ్ కూడా మనం ఇక్కడ ఇన్కమ్ డిమాండ్లో ఇన్ఫీరియర్ గూడ్స్ విషయంలో గమనించేటువంటి అవకాశం ఉంది. ఇన్కమ్ డిమాండ్ వీఆర్ హ్యావింగ్ టూ టైప్స్ ఆఫ్ కమోడిటీస్. ఫస్ట్ కేటగిరీ సుపీరియర్, సెకండ్ కేటగిరీ ఇన్ఫీరియర్. మొదటి రకమైనది ఏంటి? మేలు రకమైనటువంటి వస్తువు. అలాగే రెండోదేమో నాసి రకమైనటువంటి వస్తువు. ఈ విధంగా ఉన్నటువంటి వస్తువులను బట్టి మనకు అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ పరిస్థితులు కానీ ఆదాయ వ్యయాలు కానీ మారేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ క్రాస్ డిమాండ్, జాత్యంతర డిమాండు. It explains the functional relationship between the price of one good and the quantity of another good. One good and another good. ఒకానొక వస్తువుని తీసుకుంటాము, దాన్ని దృష్టిలో పెట్టుకుని వేరే వస్తువు యొక్క డిమాండ్ని మాట్లాడతాం. హియర్ వీఆర్ నాట్ టేకింగ్ ప్రైస్ అండ్ డిమాండ్ ఆఫ్ వన్ పర్టిక్యులర్ గుడ్. హియర్ వీఆర్ టేకింగ్ ప్రైస్ ఆఫ్ వన్ గుడ్ అండ్ ఇన్ కన్సన్ట్రేషన్ విత్ డిమాండ్ ఆఫ్ అనదర్ గుడ్. ఒక వస్తువు యొక్క ధరను దృష్టిలో పెట్టుకుని వేరే వస్తువు యొక్క డిమాండ్ గురించి మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటిల్ని మనం ఇక్కడ ఏమన్నాం? రిలేటెడ్ గూడ్స్ ప్రైసెస్. రిలేటెడ్ అంటే ఏమొస్తాయండి? కాంప్లిమెంటరీ అండ్ సబ్స్టిట్యూట్ గూడ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ది రిలేటెడ్ గూడ్స్ ఆర్ ఎయిదర్ సబ్స్టిట్యూట్స్ ఆర్ కాంప్లిమెంటరీస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలా పరస్పరం సంబంధం ఉన్నటువంటి వస్తువులు అయితే ప్రత్యామ్నాయ వస్తువులు అవ్వచ్చు, లేకపోతే పూరక వస్తువులు కూడా అవ్వచ్చు. అక్కడున్న కండిషన్ బట్టి మనం ఆప్షన్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని దీన్ని ఒక ఈక్వేషన్ లాగా చెప్పాలి అంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పివై అంటామండి. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్
పీవై అంటే ఏం చెప్తాం ఇక్కడ, వెదర్ ది కమోడిటీస్ ఆర్ బిలాంగింగ్ కాంప్లిమెంటరీ గ్రూప్ ఆర్ సబ్స్టిట్యూట్స్ గ్రూప్. మనం తీసుకున్నటువంటి ఒకానొక వస్తువు అయితే పూరక వస్తువుల వర్గంలో ఉండొచ్చు, లేకపోతే ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క సమూహంలోనైనా సరే ఉండొచ్చు. అందుకని ఫస్ట్ది ఏంటి, సబ్స్టిట్యూట్స్. గూడ్స్ విచ్ సాటిస్ఫై ది సేమ్ వాంట్ ఆర్ కాల్డ్ సబ్స్టిట్యూట్స్. ఈ వస్తువును వాడటం వల్ల కానీ వేరే వస్తువును వాడటం వల్ల కానీ ఒకానొక వినియోగదారుడు తనకు ప్రత్యేకంగా ఏర్పడినటువంటి ఒక కోరికను తీర్చుకోగలుగుతున్నాడు. ఎగ్జాంపుల్ ఏం చెప్తామండి, టీ కాఫీ అంటాం. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ విధంగా ఉన్నటువంటి పరస్పర సంబంధం ఉన్నటువంటి పరస్పరమైనటువంటి అవినాభావ సంబంధం ఉన్నటువంటి వస్తువులను తీసుకోవడం జరుగుతుంది. టీ కాఫీని మనం గమనిస్తే టీ పౌడరు కాఫీ పౌడరే తేడా, కానీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ అండి. షుగరు, మిల్క్, వాటరు ఎక్సెట్రా ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్. అక్కడ మారే ఇంగ్రీడియంట్ ఏంటండి, వాటిలో కలిపేటువంటి పదార్థాల్లో ఏది మారుస్తున్నాము, టీలో కాఫీ పౌడర్ వేయలేం కదా, అసలు టీ అని పిలుస్తున్నామంటే దాన్ని ఏంటి, టీ పౌడర్ అని అర్థం. కాఫీలో టీ పౌడర్ వేయలేం కదా. ఏమ్మా స్వర్ణ అంతేనా కదా, 100% అంటది మా శిష్యురాలు. ఎందుకనంటే ఆ అమ్మాయికి అక్కడ క్లారిటీ ఉంది. సబ్స్టిట్యూట్స్ అంటే దిస్ ఆర్ దట్ అన్నామంటే టీ అయితే టీయే, కాఫీ అయితే కాఫీయే. ఒకదాన్ని మనం మెర్జ్ చేసి కప్పులో ఉన్నటువంటి టీని చూసి కాఫీ అనలేము, అలాగే కప్పులో ఉన్నటువంటి కాఫీని చూసి టీ అని చెప్పి పిలవలేము. ఆల్ ఇంగ్రీడియంట్స్ ఆర్ సేమ్ టు సేమ్ హియర్, బట్ వన్ ఇంగ్రీడియంట్ ఈజ్ డిఫర్స్. బికాస్ ఆఫ్ దట్ డిఫరెన్స్ వీ మే కాల్ ఇట్ వన్ ఐటమ్ యాజ్ టీ, అనదర్ ఐటమ్ యాజ్ కాఫీ. ఈ ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థము తయారు చేయడానికి ఉపయోగించినటువంటి ఒక ఇంగ్రీడియంట్ మారటం వల్ల ఒక వస్తువుని టీ అని ఇంకో వస్తువునేమో కాఫీగా మనం అభివర్ణించడం అనేది జరుగుతుంది. మిగిలినవన్నీ కూడా మొత్తం సరిసమానంగా ఉంటాయి. అందుకని ఇన్ ది కేస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ గూడ్స్ వీఆర్ హ్యావింగ్ పాజిటివ్ స్లోప్డ్ డిమాండ్ కర్వ్. ధనాత్మకమైనటువంటి వాలును కలిగిన డిమాండ్ రేఖను మనం గమనించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరి ఇంగ్రీడియంట్స్ విషయంలో ఓవై మీద ఏం తీసుకుంటున్నాం, ప్రైస్ ఆఫ్ కాఫీ తీసుకుంటున్నాం. ఓఎక్స్ మీద ఏం తీసుకుంటున్నామండి, డిమాండ్ ఫర్ టీ తీసుకుంటున్నాం. అంతే కదా, ఒక డిమాండ్ కాంపోనెంట్ మాట్లాడుకోవాలి, ఇంకోటేమో ప్రైస్ కాంపోనెంట్ మాట్లాడుకోవాలి. అలాగే ఇక్కడ వస్తువులు మారిపోతాయి. ప్రైస్ ఏమో కాఫీ తీసుకున్నాం, మరి డిమాండ్ దేని చూస్తున్నామంటే టీ చూస్తున్నాం. ఎందుకు ఇలా చూస్తున్నామంటే ఇందాకే మనం అర్థం చేసుకున్నాం. హియర్ ఇన్ ది క్రాస్ డిమాండ్ రిలేషన్షిప్, జాత్యంతర డిమాండ్ సంబంధములో ఒక వస్తువు యొక్క ధరను పరిశీలిస్తూ వేరొక వస్తువు యొక్క డిమాండ్ని మనం అంచనా వేస్తాము. ఈ విధంగా కమోడిటీ ప్రైస్ని మార్చేస్తున్నాము, క్వాంటిటీ డిమాండ్ని మార్చేస్తున్నాం. కాబట్టి దీన్ని మనం ఏమని పిలిచాం, సబ్స్టిట్యూట్ రిలేషన్షిప్, పరస్పర ప్రత్యామ్నాయ వస్తు సంబంధంగా గమనించడం అనేది జరిగింది. అందుకని ఇక్కడ ఈక్వేషన్ కూడా ఏం చెప్పాం మనం, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పీవైగా మనం చెప్తున్నాము. డిఎక్స్ అంటే డిమాండ్ ఆఫ్ ఎక్స్ కమోడిటీ. మరి ఇక్కడ ప్రైస్ కూడా ఎక్స్దే తీసుకున్నామా, తీసుకోలేదు. ఏం తీసుకున్నాం, ప్రైస్ ఆఫ్ వై కమోడిటీ తీసుకున్నాం. డిమాండ్ ఏమో ఎక్స్ది గమనిస్తున్నాము, ధర ఏమో దేన్ని చూస్తున్నామండి, వై వస్తువు యొక్క ధరను మనం పరిశీలించడం జరిగింది. నీకు రెండు నచ్చినాయి అనుకో, నీకు ఇన్కమ్ లెవెల్ బాగా ఉందనుకో, నువ్వు రెండింటిని పర్చేజ్ చేయొచ్చు. నీకున్నటువంటి ఇన్కమ్ లెవెల్ని బట్టి డిమాండ్ అనేది డిటర్మైన్ అవుతుంది. అందుకనే మనము ఈరోజు డిటర్మినెంట్స్లో ఇన్కమ్స్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ అని వన్ ఆఫ్ ది మెయిన్ డిటర్మినెంట్గా వినియోగదారుల యొక్క ఆదాయము అనేటువంటి ఆ యొక్క పర్టికులర్ అంశాన్ని మనం గమనించడం జరిగింది. అందువల్ల ఇన్ ది క్రాస్ డిమాండ్ రిలేషన్షిప్ ఫస్ట్ వీఆర్ ఆల్ హ్యావింగ్ సబ్స్టిట్యూట్ గూడ్స్. సబ్స్టిట్యూట్ అంటే వెదర్ ది యూజింగ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ కమోడిటీ ఆర్ ది యూజింగ్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ కమోడిటీ. ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువును ఉపయోగించైనా లేదా వేరే రకమైనటువంటి వస్తువును ఉపయోగించైనా ఇక్కడ వినియోగదారుడు తనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కోరికని సంతృప్తిపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. వెదర్ ది యూజింగ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ కమోడిటీ ఆర్ ది యూజింగ్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ కమోడిటీ, ది కన్జ్యూమర్ మే రెడీ టు సాటిస్ఫై హిజ్ పర్టిక్యులర్ వాంట్ ఆఫ్ దట్ టైమ్. ఒకానొక సమయంలో ఒక వినియోగదారుడు ఈ వస్తువును ఉపయోగించడం ద్వారా కానీ లేదా ప్రత్యామ్నాయ వస్తువుల్లో రెండవ రకమైన వస్తువును ఉపయోగించడం ద్వారా కానీ తనకి ఆ సమయంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నెసెసిటీ, అవసరాన్ని కానీ కోరికను కానీ సంతృప్తిపరుచుకునేటువంటి ప్రయత్నంలో ఉంటాడు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రాస్ డిమాండ్ ఇన్ ది కేస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ గూడ్స్ రిలేషన్.
నెక్స్ట్ వన్ అండి, కాంప్లిమెంటరీ గూడ్స్. పరస్పర పూరక సంబంధం ఉన్నటువంటి వస్తువులు. కాంప్లిమెంటరీ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి, డ్యూయల్ గూడ్స్. డ్యూయల్ అంటే టూ కమోడిటీస్ హియర్, పరస్పర సంబంధం ఉన్నటువంటి రెండు వస్తువులు. దోస్ గూడ్స్ విచ్ సాటిస్ఫై వాంట్స్ జాయింట్లీ, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఆర్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ గూడ్స్. ఎగ్జాంపుల్ కార్, పెట్రోల్. ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నటువంటి వస్తువు ఏమవుతుంది, కారు, పెట్రోల్ అవుతుంది. కారు, పెట్రోల్ కనుక మనం పేర్లు గమనిస్తే ఏమైంది, కార్ అనేదేమో హై ప్రైస్డ్ గూడ్ అండి. కారు యొక్క ధర ఎలా ఉంటుంది మార్కెట్లో, ఎక్కువ ధర ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. మరి పెట్రోల్ యొక్క ధర ఎలా ఉంటుంది, జస్ట్ రూపాయల్లో ఉంటుందండి. పెట్రోల్ 100 రూపాయలకి మనకు కావాల్సినటువంటి పెట్రోల్ని మనం తీసుకుంటాం. యావరేజ్గా లీటర్ పెట్రోల్ 85 రూపాయలు, 70 రూపాయలు, 82 రూపాయలు, ఇలా డే వైజ్ ప్రైస్ ఉంటుంది. 100 లోపు ధర ఉన్నటువంటి వస్తువు పెట్రోల్గా కనపడుతుంది, లక్షల్లో ధర ఉన్నటువంటి వస్తువు ఏమో కారుగా కనపడుతుంది. మనం అనుకున్నది కరెక్టే కదా. ఇన్ దిస్ ఎగ్జాంపుల్, వన్ కమోడిటీ ఈజ్ హ్యావింగ్ హై ప్రైస్, ఎనదర్ కమోడిటీ ఈజ్ హ్యావింగ్ లో ప్రైస్. ఒక వస్తువేమో అధిక ధరను కలిగి ఉంది, ఇంకో వస్తువేమో తక్కువ ధరను కలిగి ఉంది. కానీ ఈ రెండింటిని మనం వాడుకోవాలంటే మన చేతిలో రెండు ఉండాల్సిన అవసరం ఉంటుంది. కారు లక్షల్లో ఉంది కదా, ఇది హై ప్రైస్డ్ గూడ్ కదా. పెట్రోల్ లేకపోతే ఏమైంది, డీజిల్ లేకపోతే ఏమైంది, సిఎన్జి గ్యాస్ లేకపోతే ఏమైందని మనము తక్కువ అంచనా వేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫ్యూయల్, ఇంధన వనరుల్లో మనకు అనేక రకాల భాగాలు ఉంటాయి. వెదర్ ది యూజింగ్ ఆఫ్ పెట్రోల్, ఆర్ ది యూజింగ్ ఆఫ్ డీజిల్, ఆర్ ది యూజింగ్ ఆఫ్ సిఎన్జి, వీఆర్ రెడీ టు ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. పెట్రోల్ అనేటువంటి ఇంధనము, డీజిల్ అనేటువంటి ఇంధనము, గ్యాస్ అనేటువంటి ఇంధనము, ఈ మూడిట్లో మన బడ్జెట్ను బట్టి ఏ ఇంధన వనరునైనా ఉపయోగించుకొని కారు ప్రయాణము ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల వన్ ఈజ్ హై ప్రైస్డ్ కమోడిటీ. కాంప్లిమెంటరీ రిలేషన్షిప్లో తప్పనిసరిగా ఒకటి హై ప్రైస్డ్ కమోడిటీ ఉంటుంది, అధిక ధర కలిగినటువంటి వస్తువు ఉంటుంది. దీనికి సంబంధంగా ఉన్నటువంటి రెండో వస్తువు ఫస్ట్ వస్తువుతో చూస్తే తక్కువ ధరనే కలిగి ఉంటుంది. అందుకని మనం ఇక్కడ ఏం గమనిస్తున్నాము, ఓ వై యాక్సిస్ మీదేమో ప్రైస్ ఆఫ్ కార్ అంటున్నాం. ఏం తీసుకున్నామండి, ఓ వై మీద ప్రైస్ ఆఫ్ కార్, కారు యొక్క ధరను తీసుకున్నాం. మరి ఎక్స్ అక్షం మీద ఏం తీసుకున్నాం, డిమాండ్ ఫర్ పెట్రోల్, పెట్రోల్కు ఉన్నటువంటి డిమాండ్ను గమనించాం. కారు శాశ్వతంగా ఆ యజమాని దగ్గరే ఉంటుంది. ఇతను కిలోమీటర్ల ప్రయాణం చేసే కొద్దీ దేన్ని ఎక్కువ వాడుతూ ఉంటాడు, పెట్రోల్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాడు. కారు పర్మనెంటే, అప్పుడప్పుడు సర్వీసింగ్లు చేపిస్తూ ఉంటాం, అప్పుడప్పుడు మనం స్పేర్ పార్ట్స్ పోతే ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. ఈ కారు మెయింటెనెన్స్ అంతా మామూలుగానే ఉంటుంది. కారు ఒక్కసారే కొంటాం, కానీ పెట్రోల్ మాత్రం కారు ఉన్నంతకాలం, కారు ఉపయోగించినంతకాలం కొనక తప్పదు. కార్ అనేది సింగిల్ పర్చేజ్ ఐటమ్ అండి, పెట్రోల్ అనేది న్యూమరస్ పర్చేజ్ ఐటమ్. అనేక మార్లు పెట్రోల్ని, డీజిల్ని, సిఎన్జిని మన యొక్క వాహన నిమిత్తము, మన యొక్క ప్రయాణ అవసరాల నిమిత్తము కొంటూనే ఉంటాం. అంటే ఏంటి ఇక్కడ, కార్ అనేది సింగిల్ పర్చేజ్ ఐటము, పెట్రోలు అనేటువంటి ఇంధనం అనేది అనేక మార్లు మనం పదే పదే కొంటూనే ఉంటాము. ఈ పెట్రోల్ ధరల్లో కూడా అనేక రకాలుగా మార్పులు వస్తూనే ఉంటాయి. ఒకసారి లీటర్ 70 రూపాయలు ఉండొచ్చు, ఒకసారి 80 రూపాయలకి వెళ్ళొచ్చు, రాబోయే కాలంలో ఇంకా 100 రూపాయలకి కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుంది. 70 ఉందని కారు కొన్నామని 100 రూపాయలకి వెళ్ళి ఏంటి పెట్రోల్ పెరిగిందని కారుని మనం వదులుకోవాలని ఇష్టపడం. ఒకవేళ వదులుకున్నా మళ్ళీ మనకు అవసరాలనేవి వస్తూనే ఉంటాయి. దాన్ని బట్టి కూడా మనము సుపీరియర్గా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ ఆఫ్ వేరియస్ కమోడిటీస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డిమాండ్ అండ్ ఇట్స్ వేరియస్ టైప్స్. డిమాండ్ అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తూ పోతే డిమాండ్ రకాలలో ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, కాంప్లిమెంటరీ గూడ్స్ డిమాండ్, దాన్నే మనం క్రాస్ డిమాండ్ అని కూడా ఇక్కడ గమనించాం. మనము బై నేమ్ మాట్లాడుకోవాలంటే ప్రైస్ డిమాండ్ ఒక టైప్ అండి. ఇన్కమ్ డిమాండ్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఏంటా ఇన్కమ్ డిమాండ్లో 2 కేటగిరీస్ మనకు తెలుసు. వాట్ టైప్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయి, సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్. ఇక్కడికి ఎన్ని అయినాయి, 3 ఐటమ్స్ అయినాయి. క్రాస్ డిమాండ్ దగ్గరికి వచ్చేప్పటికి మళ్ళీ ఏమున్నాయి, కాంప్లిమెంటరీ గూడ్స్ ఉన్నాయి, అలాగే సుపీరియర్ గూడ్స్ ఉన్నాయి. మొత్తం 5 టైప్స్ని మనం ఇక్కడ పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయడం అనేది జరిగింది. అందువల్ల డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ కానీ అలాగే టైప్స్ ఆఫ్ డిమాండ్ కానీ మనం ఇక్కడ గమనిస్తూ పోతే ఈ అంశాలన్నీ కూడా మనకు అవగతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ ది డిమాండ్ ఆస్పెక్ట్ వీఆర్ హ్యావింగ్ గ్రేటర్ ఇంపార్టెన్స్ ఇన్ ది
జూనియర్ ఇంటర్ సిలబస్ ఈజ్ కన్సర్న్డ్. డిమాండ్ అనేటువంటి కర్వ్ మనకి ఎప్పుడు కూడా నెగటివ్ స్లోప్లో ఉంటుందని చదివాము. ఈ నెగటివ్ స్లోపు అక్కడున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి పాజిటివ్ స్లోప్గా మారచ్చు, ఒక్కోసారి కర్వీ నేచర్ కూడా రావచ్చు. ఇది రెక్టాంగులర్ హైపర్బోలా లాగా కానీ లేకపోతే అనేక రకాల స్లోపింగ్ ఏరియాస్ లాగా కానీ ఉండొచ్చు. మనం తీసుకున్నటువంటి గూడ్స్ యొక్క డిమాండ్ని బట్టి ఇక్కడ కర్వ్ షేప్ కూడా మారిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండర్ క్రాస్ డిమాండ్ we are explained about two types of commodities. First type is substitute goods, second type is complementary goods. మొదటి వర్గంలోనేమో ప్రత్యామ్నాయ వస్తువుల గురించి, రెండవ వర్గంలోనేమో మనము పూరక వస్తువుల గురించి అధ్యయనం చేశాము. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్జాంపుల్స్ని కూడా స్టూడెంట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్సే కాదు, మనకున్న రిలేషన్షిప్ రూల్ని బట్టి ఆ ఎగ్జాంపుల్స్ని కూడా మార్చుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. హార్లిక్స్ అనొచ్చు, బూస్ట్ అనొచ్చు. దేని బదులు? టీ కాఫీ బదులు. అవునా కాదా? కొంతమంది ప్యూర్ మిల్క్ తాగుతూ ఉంటారు. అది విజయ డైరీయా, మోడల్ డైరీయా, నిర్మలా మేడం గారి డైరీయా అనేది మనకు అనవసరం అండి. ఏదైనా రావచ్చు. అది బిజినెస్ మైండ్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డైరీ నేమ్స్, లోగోస్ వాళ్ళు అట్రాక్టివ్గా ఉండటానికి పెట్టుకుంటూ ఉంటారు. ఇలా కొత్త డైరీ ఫార్మ్స్ కూడా మనకు వస్తున్నాయి. దాన్ని బట్టి బ్రాండ్ నేము, లోగో ఐటెము, డిజైన్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఏదైనా సరే కన్జ్యూమర్ యొక్క టేస్ట్ని బట్టే ఉంటుంది. కార్ అనేది స్విఫ్ట్ కావచ్చండి, హోండా సిటీ కావచ్చండి, రోల్స్ రాయిస్ కావచ్చండి. ఇప్పుడు మా రవి సార్ ఉన్నారు, రాబోయే కాలంలో వాళ్ళ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ రోల్స్ రాయిస్ కొనొచ్చాము, ఇంకా కావాలంటే హోండా సిటీ కొనొచ్చాము. చెప్పలేం కదా. అభిరుచులు అనేవి మానవుల యొక్క దృక్పథాలను బట్టి అనేక రకాల్లో ఉంటాయి. కాకపోతే జేబులో ఉన్న డబ్బులు దానికి సహకరించాలి. కోరికలే గుర్రాలు అయితే అంటాం కదా, కోరికలు ఎవరికైతేనే ఉంటాయి. ఏంటి, మన పెరట్లో ఉన్నటువంటి చెట్టుకు రోజు నీళ్లు పోయాలి, కానీ మన బుర్రలో ఉన్నటువంటి ఆ యొక్క కోరికలు మాత్రం నీళ్లు కూడా పోయాల్సిన అవసరం లేదు, విపరీతంగా పెరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా ఉన్నటువంటి విషయాలను మనం గమనిస్తే టీ కాఫీ బదులు హార్లిక్స్ అని, బూస్ట్ అని, కాంప్లాన్ అని, ఏమండి ఇలా అనేక రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ని, డ్రింకబుల్ ఐటమ్స్ని మనం చెప్పుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ కార్ అనేది కామన్గా తీసుకుంటే పెట్రోలు, డీజిలు, సిఎన్జి అనేది మనం మార్చుకుంటూ పోతాం. ఇలాంటి విషయాలను మనం మననం చేసుకున్నట్టయితే డిమాండ్లో అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల వాట్ వీఆర్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రజెంట్ డే క్లాస్, ఫస్ట్ వీఆర్ ఆల్ అబ్జర్వ్డ్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. డిమాండ్ నిర్ణయించేటువంటి అంశాలను చూసాము. వీటిల్లో ప్రైస్ ఆఫ్ గుడ్, ప్రైస్ ఆఫ్ అదర్ గుడ్స్, కాంప్లిమెంటరీ సబ్స్టిట్యూట్స్ అన్నాం, ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ది కన్జ్యూమర్, పాపులేషన్ లెవెల్ ఆఫ్ ది కంట్రీ, టెక్నాలజికల్ చేంజెస్, వెదర్ ఆర్ క్లైమేట్, లాస్ట్లో స్టేట్ ఆఫ్ ది బిజినెస్ అనేది చూసాం. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏం చూసాం? టైప్స్ ఆఫ్ డిమాండ్ అనుకున్నామండి. టైప్స్ ఆఫ్ డిమాండ్ అనేది జనరల్గా ప్రైస్ డిమాండ్ అని, ఇన్కమ్ డిమాండ్ అని, అలాగే క్రాస్ డిమాండ్ అని 3 రకాలైనటువంటి డిమాండ్ని మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ప్రైస్ డిమాండ్లో మనకు కర్వ్ జస్ట్ లైక్ డిమాండ్ కర్వ్ లాగా ఉంటుంది. ఇన్కమ్ డిమాండ్లో 2 కర్వ్స్ ఉన్నాయి, ఒకటి జస్ట్ లైక్ డిమాండ్ కర్వ్ లాగా ఉంటుంది, ఒకటేమో ఆపోజిట్ టు డిమాండ్ కర్వ్ అనమాట. అదేవిధంగా క్రాస్ డిమాండ్లో కాంప్లిమెంటరీ గూడ్స్, సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కూడా కర్వ్స్ యొక్క స్వరూప స్వభావాలను మార్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రైస్ డిమాండ్, నెక్స్ట్ ఇన్కమ్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్లో సుపీరియర్, ఇన్ఫీరియర్ చూసాము. అలాగే క్రాస్ డిమాండ్లో సబ్స్టిట్యూట్ గూడ్స్, ఏంటి లాస్ట్ వన్కి వచ్చేప్పటికి కాంప్లిమెంటరీ గూడ్స్ అనేటువంటి ఐటమ్స్ని చూసాం. అంటే ఇక్కడ నేచర్ ఆఫ్ ది కమోడిటీ విల్ డిటర్మైన్ ది లెవెల్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ కన్జ్యూమర్స్ బై ది మార్కెట్. మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైనా కావచ్చు, ఆ వస్తువుల యొక్క అవసరాలను బట్టి, అవి ఉపయోగపడే విధి విధానాలను బట్టి వాటి యొక్క ధరలు నిర్ణయించబడతాయి. ఆ ధరలను బట్టి ఇక్కడ వినియోగదారుడు ఆ వస్తువును పర్చేజ్ చేయాలా లేదా, వేరే వస్తువులోకి ఆప్షన్లోకి వెళ్దామా, ఇంతకంటే బెటర్గా ట్రై చేద్దామా, ఇంత బడ్జెట్లో మనం బేర్ చేయలేము, కొద్దిగా తక్కువ బడ్జెట్లోకి వెళ్దామా అని చెప్పి తన యొక్క చాయిస్ని, ఆప్షన్ని అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వ్యవహారాలను బట్టి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోతాడు. పర్చేజింగ్ యాటిట్యూడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ప్రైస్ యాటిట్యూడ్. ధరలు మనకు చెప్పి పెరగవండి. మన ఇంట్లో సోనీ టీవీ ఉందనుకోండి, సోనీ టీవీ నాకు నచ్చలేదని చెప్పి మా మేడం గారు మార్చేసేసి వేరే కంపెనీలోకి వెళ్దాం అనుకున్నారనుకోండి, అంత పర్చేజ్ చేసేటువంటి క్యాపబిలిటీ నాకు ఉండకపోవచ్చు. అంతే కదా. టేస్ట్ మారినంత మాత్రాన, డిజైర్ మారినంత మాత్రాన, వాంట్ అనేటువంటి టైప్ మారినంత మాత్రాన మన జేబులో ఉన్నటువంటి పర్చేజింగ్ పవర్ పెరగాల్సినటువంటి ఛాన్స్ ఉండదు. జనరల్గా మాట్లాడితే సోనీ టెలివిజన్ అనేది ది బెస్ట్,
వరల్డ్ వైడ్ చూసుకుంటే. సోనీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? జపాన్ మేడ్ కంపెనీ. దాన్ని పక్కన పెట్టి వేరేది కొనాలనుకుంటున్నారంటే వీళ్ళకి పెద్దగా మార్కెటింగ్ నాలెడ్జ్ లేదని అనుకోవటం అండి. ఈ విధంగా మనము ఆ యొక్క కన్జ్యూమర్స్ యొక్క యాటిట్యూడ్స్ని బట్టి రకరకాలుగా మనం డీల్ చేయాలి. ఏ విధమైన పర్చేజ్ చేయాలన్నా వీఆర్ రెడీ టు డిస్కస్ అండ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ పర్టిక్యులర్ గుడ్. వస్తువును కొనబోయే ముందు ఒకసారి మనం ఆలోచించేస్తాము. అదేవిధంగా ఆ వస్తువు యొక్క ధరను భరించగలిగే శక్తి మనకున్నదా లేదా, మన స్తోమత ఆ వస్తువును కొనడానికి సరిపోతుందా లేదా, ఈ స్థాయిలో ఉన్నటువంటి మానవులు హై ప్రైస్డ్ గూడ్స్ను మనం కొనగలుగుతామా లేదా, ఇలాంటి అంశాలన్నీ కూడా వాళ్ళ మనసులో ఒకసారి ఆలోచన చేసుకొని ఈ వస్తువులను కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ప్రస్తుతం మనం క్లాసులో డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ అలాగే టైప్స్ ఆఫ్ డిమాండ్ అనేటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశాలను చర్చించడం జరిగింది. స్టూడెంట్స్ కూడా ఒకసారి రివైజ్ చేస్తే డయాగ్రామ్స్ ఉన్నాయి. ఈ డయాగ్రామ్స్ చూస్తే రావు, స్కేలు పెన్సిల్ తీసుకొని ఒకసారి నోట్బుక్లో వేయడం అలవాటు చేసుకున్నట్టయితే జూనియర్ ఇంటర్లో ఉన్నటువంటి డయాగ్రామ్స్ అన్నీ కూడా సులభంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పక్కాగా ఉండాలి. వాటిల్లో ఉన్న కాంపోనెంట్స్ కూడా చాలా క్లియర్ కట్గా ఉంటేనే డయాగ్రామ్కి వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, ఇన్ మై నెక్స్ట్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. డిమాండ్ వ్యాకోచత్వాను అనేటువంటి అంశాన్ని మన రాబోయేటువంటి క్లాసులో మనము చర్చిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.